అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ దోసకాయ నెత్తళ్ళు ఈగురు కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా నెత్తళ్ళను శుభ్రం చేసుకొని ఒక కప్పు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు తీసుకోవాలండి. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఈ నెత్తళ్ళు వేసి ఒక 2 నిమిషాలు ఉంచి పక్కకు దింపేసుకోవాలి. నెక్స్ట్ దోసకాయని కట్ చేసుకున్నానండి. 1/2 కిలో దోసకాయకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి చాలా కారం ఉందండి. ఇలా వేడి నీళ్ళు వేసుకున్న నెత్తలను గిన్నెలో పక్కకు తీసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ నెత్తళ్ళను ఫ్రై చేసుకోవాలి. వేడి నీళ్ళలో వేస్తే బాగా దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇసుక ఏమైనా ఉన్నా కూడా రాలిపోతుందండి. బాగా మనం శుభ్రం చేసుకున్న చేపలనే ఈ విధంగా చేసుకోవాలి. నెత్తళ్ళను మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా విడివిడిగా మనం ఫ్రై అవుతుందో లేదో చూసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ కర్రీకి సరిపోతుంది, లేదంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా మెత్తగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ క్రిస్పీగా వస్తుంది కదా, ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ, 1/2 కేజీ దోసకాయ తీసుకున్నానండి నేను. 1/2 కేజీ దోసకాయ ముక్కల్ని కర్రీలో వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక దోసకాయ ముక్కలను కొంచెం ఫ్రై అవుతుంది. మనం మూత పెడదాము. చూడండి, ఒక 2 నిమిషాలకి దోసకాయ ముక్కలంతా కూడా మెత్తబడుతుంది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు అల్లం వెల్లుల్లి వాసన అంతా కూడా పోయేలాగా ఒకసారి మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, దోసకాయ ముక్కల మిశ్రమం మీద మళ్ళీ ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. మరొక 2 నిమిషాలకి దోసకాయ అంతా కూడా మగ్గిపోతుంది. చూడండి, వాటర్ అంతా కూడా పైకి తేరుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. 1 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ముందుగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఈ మసాలా కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో ముక్కలు మునిగేంత వరకు, అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని కర్రీ అంతా కూడా మిశ్రమం ఒకసారి కలుపుకొని సమానంగా పరుచుకొని మూత పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉంచేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దోసకాయ అంతా కూడా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమంలో మనం ఫ్రై చేసుకున్న నెత్తళ్ళు ఫ్రైని వేసుకోవాలి. నెత్తళ్ళు చేపలన్నీ కూడా ఈ కర్రీలో మిశ్రమంలో బాగా ఉడకాలి. కొంచెం వాటర్ ఉండగానే ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా చేప మిశ్రమం అంతా వేసాక గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, దోసకాయ నెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్వం బాగా చేసేవారండి పెద్దవాళ్ళు. ఇప్పుడు తక్కువ అయిపోయినాయి కర్రీస్ అన్నీ కూడా. ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాక ఇలాగా పాతకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసిన రెసిపీస్ అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయినాయి. అలాంటి రెసిపీస్ అన్నీ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈసారి దోసకాయ కర్రీ వండినప్పుడు ఇలా నెత్తళ్ళు తెప్పించుకొని చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీ దగ్గర పడిపోతుంది అనగా మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2 నిమిషాలకి చూసారు కదా, కర్రీ అంతా కూడా సద్దుమణిగింది. ఇప్పుడు మనము బౌల్లో తీసుకుందాము. వేడివేడిగా దోసకాయ నెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.